హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు సోషల్ పోస్ట్. ఈరోజు మనతో స్టూడియోలో ఆంఫీ రిజిస్టర్ మ్యూచువల్ ఫండ్ డిస్ట్రిబ్యూటర్ చంద్రశేఖర్ గారు ఉన్నారు. మ్యూచువల్ ఫండ్స్లో ఇన్వెస్ట్ చేసేటప్పుడు ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి, సో ఇలాంటి విషయాల గురించి చంద్రశేఖర్ గారితో మాట్లాడి తెలుసుకుందాం. నమస్కారం సార్. నమస్తే నవీన్. సార్, ఇన్నేళ్ళుగా ఇప్పుడు మీరు డిస్ట్రిబ్యూటర్గా ఉన్నారు మ్యూచువల్ ఫండ్స్లో. అసలు ఈ మ్యూచువల్ ఫండ్స్ ఇన్వెస్ట్మెంట్ జర్నీ అనేది ఎలా ఉంది? అసలు కొలాబరేషన్స్ అవ్వచ్చు, అసలు ఎలా నడుస్తుంది సార్? వెరీ గుడ్ క్వశ్చన్ అండి. నివల్ గారు, ఇప్పుడు అసలు మ్యూచువల్ ఫండ్ లో ఇన్వెస్ట్ చేసిన ఒక జర్నీ ఎలా ఉంటుంది అనేది ఒక స్టోరీ రూపంగా మాట్లాడుకుంటాం. షూర్ సార్, ప్లీజ్. జస్ట్ ఒక ఫ్యామిలీ ఉంది అనుకోండి సార్, చిన్న ఫ్యామిలీ ఉంది, స్మాల్ ఫ్యామిలీ. వాళ్ళు ఒక వెకేషన్ ప్లాన్ చేస్తున్నారు అనుకోండి. ఓకే, వాళ్ళ సొంత కార్ ఉంది, వాళ్ళ కార్లో ఒక లాంగ్ ట్రిప్ ప్లానింగ్. మేబీ ఫ్రమ్ హైదరాబాద్ నుంచి తీసుకోండి, హైదరాబాద్, కర్ణాటక, కేరళ, కొడైకెనాల్ అని ఒక ప్లాన్, ఒక లాంగ్ ట్రిప్ వేసుకోండి. మేబీ ఒక 1 వీక్ 2 వీక్స్ ట్రిప్ అనుకోండి. వెళ్తారు, బాగానే ఉంది. వెళ్తారు సెల్ఫ్ డ్రైవింగ్ అనుకోండి వాళ్ళు. బట్ ఒక సెల్ఫ్ డ్రైవింగ్ అంటే వైఫ్ అండ్ హస్బెండ్, పిల్లలు అనుకోండి. వైఫ్కు డ్రైవింగ్ రాదు, హస్బెండ్కి ఒకటి డ్రైవింగ్. సో ఇంత లాంగ్ జర్నీ వెళ్ళేటప్పుడు ఫస్ట్ జాగ్రత్త తీసుకోవాల్సిందంటే ఆల్టర్నేటివ్ డ్రైవర్ ఉండాలి. సో ఫర్ ఎగ్జాంపుల్ ఇంకో డ్రైవర్ని పెట్టుకున్నారా అనుకోండి. సో డ్రైవర్ ఈజ్ డ్రైవింగ్ ద కార్ నౌ. ఓకే, డ్రైవర్ నడుపుతున్నాడు, వాళ్ళ ఫ్యామిలీ దే ఆర్ విత్ దెమ్. ఒకవేళ డ్రైవర్కి ఒకవేళ నడపలేకపోయినా హీ కెన్ డ్రైవ్, ఛాన్సెస్ తీసుకోవచ్చు. సో ఆ జర్నీ అనేది అలా స్టార్ట్ అవుతుంది సార్, లాంగ్ ట్రిప్ జర్నీ. వెళ్తూ ఉండేటప్పుడు ఇప్పుడు చాలా హడిల్స్ వస్తుంటాయి. ఒక ట్రావెల్ చేసేటప్పుడు చాలా హడిల్స్ వస్తుంటాయి. లైక్ కార్ బ్రేక్ డౌన్ అవడం, లేకపోతే వెదర్ కండిషన్ బాగోవడం, లేకపోతే ఎవరైనా ఫ్యామిలీలో సిక్ అవ్వడం, ఇవన్నీ ఉంటాయి. సో ఇలాంటి ప్రాబ్లమ్స్ అనేది ఇంత లాంగ్ జర్నీలో ఉంటాయి, ఉండకపోవచ్చు. ఒకవేళ ఉంటే ఏంటి, ఉండకపోతే ఏంటి. సో దీన్ని మనం మ్యూచువల్ ఫండ్స్తో కొలాబరేట్ చేద్దాం సార్. అంటే దానికి కంపేర్ చేసుకుని అది ఎలాగా అంటే ఒక అండర్స్టాండింగ్ వస్తుంది క్లియర్గా. ఇప్పుడు ఇక్కడ వీరి ఫ్యామిలీతో డ్రైవర్ అనే వెళ్ళే ఆయన మ్యూచువల్ ఫండ్ డిస్ట్రిబ్యూటర్ సార్. డ్రైవర్ ఈజ్ ఏ మ్యూచువల్ ఫండ్ డిస్ట్రిబ్యూటర్. ద అదర్ పీపుల్ ఆర్ ఇన్వెస్టర్స్, రైట్? వీఆర్ ట్రావెలింగ్ టుగెదర్. ఓకే సార్. ఇప్పుడు మనం వెళ్తున్నప్పుడు కార్ బ్రేక్ డౌన్ అయిపోయింది. ఇప్పుడు డ్రైవర్ లేదనుకోండి సార్, ఆయనే నడుపుతున్నాడు. డ్రైవింగ్ వరకు వచ్చు, ఆయనకి రిపేర్స్ అని తెలియదు. సో హీఈస్ నాట్ అన్ ఎక్స్పర్ట్ దేర్. అప్పుడు ఈ డ్రైవర్ అనే రోల్ చాలా ఇంపార్టెంట్ మ్యూచువల్ ఫండ్ డిస్ట్రిబ్యూటర్. మ్యూచువల్ ఫండ్ జర్నీలో కూడా మ్యూచువల్ ఫండ్ డిస్ట్రిబ్యూటర్ అనేది ఒక చాలా ఇంపార్టెంట్ ఫ్యాక్టర్. ఇన్వెస్ట్మెంట్ జర్నీ అయినా వెకేషన్ జర్నీ అనేది చాలా ఇంపార్టెంట్. సో ఫర్ ఎగ్జాంపుల్ మనం వీళ్ళు వెళ్తూ ఉన్నారు సార్, కార్ బ్రేక్ డౌన్ అయిపోయింది. సో అక్కడ ఎవరు కార్ డ్రైవర్ చేయగలిస్తే చేస్తారు, లేకపోతే కనీసం ఆయనకు తెలిసి ఉంటుంది, రెగ్యులర్ ట్రావెలింగ్ చేస్తుంటారు కాబట్టి ఎక్కడ మెకానిక్ ఉన్నారు ఏంటి అనేది తెలుస్తుంది. సో హీ విల్ గైడ్ యూ. సో మ్యూచువల్ ఫండ్లో కూడా ఇన్వెస్ట్ చేసేటప్పుడు ఏదైనా మనకు ఒక హర్డల్ వచ్చినప్పుడు ఎటువైపు వెళ్ళాలి, ఎలాగెళ్ళాలి, ఏం చేయాలనేది చెప్తుంటాం, రైట్? సేమ్ కాన్సెప్ట్ హియర్ ఆల్సో. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ కార్ బ్రేక్ డౌన్ అనుకున్నాం, ఇంకా సరే అక్కడ రిపేర్ చేసుకుని వెళ్ళిపోయారు. తర్వాత ఆ టైంలో బ్రేక్ డౌన్ అయినప్పుడు ఆయన ఏం చేయాలో చెప్పాడు మీకు, మళ్ళీ కంటిన్యూ అయ్యాం. సరే ఇప్పుడు ఒక ఫ్లడ్స్ వచ్చింది, మనం ఒక జర్నీలో వెళ్తున్నప్పుడు ఒక బ్రిడ్జ్ క్రాస్ చేయాలి, ఫ్లడ్స్ వస్తుంది, ఇట్స్ ఓవర్ఫ్లో అయ్యింది. కొంతమంది వెళ్ళిపోతున్నారు, వీళ్ళు భయపడుతున్నారు, వెళ్ళాలా వద్దా. డిసిషన్ మేకింగ్ చాలా ఇంపార్టెంట్. సో ఎవరు చేయగలరు? ఆ ఇన్వెస్టర్స్ చేయలేరు. ఇన్వెస్టర్స్ అంటే ఎవరు? వైఫ్ అండ్ హస్బెండ్, పిల్లలు చేయలేరు. డ్రైవర్ చేయగలుస్తారు, ఎక్స్పర్ట్ ఆడు కాబట్టి వెళ్ళాలా వద్దా. ఇంతమంది ఫ్యామిలీస్ ఉన్నారు, వాళ్ళ లైఫ్ రిస్క్ ఉంది, వెళ్ళాలా వద్దా, తను ఒక్కడే డిసైడ్ చేయగలరు. ఎందుకంటే హీఈస్ పర్ఫెక్ట్ ఇన్ హిస్ డ్రైవింగ్. సో వెళ్దామా వద్దా అనేది డిసైడ్ చేసుకుంటూ వెళ్తారు. సో మ్యూచువల్ ఫండ్స్లో కూడా సార్, ఎప్పుడైతే మార్కెట్ వాలటాలిటీ అప్స్ అండ్ డౌన్స్ ఉంటాయో ఆ టైంలో ఒక డిస్ట్రిబ్యూటర్ అనేది హెల్ప్ చేస్తారు. అంటే మార్కెట్ పడుతూనే ఉందన్నప్పుడు ఏం చేయాలి, లేదా మార్కెట్ పెరుగుతూనే ఉన్నప్పుడు ఏం చేయాలి, అంటే పెంచుకోవాలా, తీసేయాలా, లేకపోతే తగ్గేటప్పుడు వేసుకోవాలా, యాడ్ చేసుకోవాలా, అంశం యాడ్ చేసుకోవాలా, లేకపోతే పెంచుకోవాలా. ఇలాంటి డిసిషన్స్ అనేది ఇలాంటి సిచ్యువేషన్స్లో ఒక డ్రైవర్ అంటే మ్యూచువల్ ఫండ్ డిస్ట్రిబ్యూటర్ అనేది ఉంటే జర్నీలో ఈజీగా అయిపోతుంది. అదే లేదనుకోండి,
వాళ్ళు మోస్ట్లీ రిస్క్ తీసుకోరు తీసుకోరు, ఫ్యామిలీస్, రైట్? సో ఇబ్బంది పడకుండా పోలేరు. అక్కడ నేను అనేది ఏంటంటే రిస్క్ తీసుకోమని కాదు సార్, ఎక్స్పర్ట్ ఉన్నాడు అక్కడ, ఆయన హీ కెన్ గైడ్ యూ వెల్, వెళ్దామా వద్దాం. డిసిషన్ మేకింగ్ చాలా ఇంపార్టెంట్. సో ఇదన్నీ అయిపోయిన తర్వాత సార్ ఒక ఇలాంటి ప్రాబ్లమ్స్ వస్తుంటాయి. నేను అనేది ఏంటంటే ఒక మ్యూచువల్ ఫండ్ ఇన్వెస్ట్మెంట్ జర్నీలో ప్రతి ఒక్కరికి అప్స్ అండ్ డౌన్స్ ఉంటాయి, అన్నీ ఉంటాయి. మనం అనుకున్నట్టుగా ఎప్పుడు లాంగ్ టర్మ్ స్ట్రాటజీ, అవును, రైట్? మ్యూచువల్ ఫండ్ మనకి వచ్చే రిటర్న్స్ ఆన్ యావరేజ్ 12-15% తీసుకున్నా మనకు వెల్త్ అనేది క్రియేట్ అవుతుంది. సో ఈ సింపుల్ స్టోరీ ఏంటంటే సార్, ఇప్పుడు మనం బండ్లు వెళ్తున్నాం ముందు ఇద్దరు సీట్లు ఉంటారు, లాంగ్ ట్రిప్ జర్నీ, చాలా ఘాట్ రోడ్స్ ఉంటాయి. సో మనం సేఫ్టీ బెల్ట్స్ వేసుకుంటాం కదా, అవును, ఆ సేఫ్టీ బెల్టే కదా ఈ డ్రైవర్ ఇక్కడ మీకు మ్యూచువల్ అంతే ఫండ్ కదా. ఇన్వెస్ట్మెంట్స్లో. అవును. సో అలాంటి ఒక ఇన్వెస్టర్, ఒక డిస్ట్రిబ్యూటర్ ఉండేటప్పుడు మీ జర్నీలో ఎక్కడైతే డిసిషన్ మేకింగ్ ఉంటుందో చాలా ఇంపార్టెంట్గా ఆ డిసిషన్స్ తీసుకుని మీ గోల్ రీచ్ అయ్యేటట్టుగా ప్రతి ఒక్కరు ప్లాన్ చేస్తారు సార్, ఆ డిస్ట్రిబ్యూటర్. సో ఈ ఎప్పుడైనా మీకు తెలియలేనప్పుడు మీ ఇలాంటి డిసిషన్ మేకింగ్ జనరల్గా మోస్ట్ ఆఫ్ ది పీపుల్ ఆ ఈ డిసిషన్స్ తీసుకోవడంలో ఫెయిల్ అవుతారు. అందుకే వాళ్ళు అనుకున్న గోల్స్ రీచ్ అవ్వలేరు. సో అలాంటప్పుడు ఇలాంటి మ్యూచువల్ ఫండ్ డిస్ట్రిబ్యూటర్ త్రూ వెళ్తే వాళ్ళు మీకు గైడెన్స్ ఇస్తారు, పర్ఫార్మెన్స్ అనాలిసిస్ చేస్తారు, అన్నీ చేసుకుంటూ మీ గోల్ రీచ్ అయ్యేటట్టుగా మీకు ఒక గైడెన్స్ లాగా ఒక మీ జర్నీతో పాటు ట్రావెల్ చేస్తూ సేఫ్గా తీసుకెళ్ళి మీ డ్రైవర్ లాగా ఒక లొకేషన్కి చేరుతారు సేఫ్గా అండ్ వెల్దీగా కూడా మీరు ఆ వెల్త్ అనేది క్రియేట్ అవుతుంది ఆ జర్నీ. ఓకే సార్. సో మ్యూచువల్ ఫండ్స్లో తీసుకు నైస్ సార్, గ్రేట్ స్టోరీ. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ. సో చూసారు కదా వ్యూవర్స్, వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, అండ్ మరిన్ని వీడియోల కోసం మా సోషల్ పోస్ట్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ సో మచ్.